హాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ మియాపూర్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసినాను. ఇక్కడ నుంచి మెట్రో ఎక్కి చౌమల ప్యాలెస్ వెళ్తున్నాము. నేను, పిచ్చోడు, ఇంకా మా ఫ్రెండ్ ప్రశాంత్ ముగ్గురము మియాపూర్ లో మెట్రో ఎక్కినాము. అక్కడ నుంచి గాంధీ భవన్ లో దిగి అక్కడ నుంచి ఒక ఆటో తీసుకున్నాము. ఆటోలో ముగ్గురం బయలుదేరినాము. ఆటో నా బేగం బజార్ మొత్తం గల్లీలో దింపుకుంటూ తీసుకుపోతుండు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ ఆటోలను అయితే నిండా నింపేసారు, ఓవర్లోడ్ చేసేసారు ఆటోని. ఎక్కడ పోనీకి జాగలేదు. ఆటో మొత్తం రోడ్ ని బ్లాక్ చేసుకుంటూ పోతుంది. ఇట్లాంటివన్నీ మనం బేగం బజార్ లోనే చూస్తాము. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూసినాము, కానీ ఇక్కడ ఇడ్లీ సాంబార్ కనిపించలేదు. అందుకని సమోసా తిని అడ్జస్ట్ అయిపోయినాము. చౌమల ప్యాలెస్ లోపలికి బయలుదేరినాము. వీక్ డేస్ కాబట్టి అంత పబ్లిక్ లేరు. వీకెండ్ లో రాకండి, చాలా పబ్లిక్ ఉంటారు. వీక్ డేస్ లో రండి, చాలా బాగుంటది చూడనికే. గేట్ ఎంట్రన్స్ కార్డ్ నుంచి చూస్తే మొత్తం ప్యాలెస్ వ్యూ ఒకటేసారి కనిపిస్తుంది మనకి దూరం నుంచి. మేము పొద్దున్నే ఓపెనింగ్ టైమ్ లో వచ్చినాం కాబట్టి పబ్లిక్ ఎక్కువ లేరు. అడల్ట్స్ కి 100 రూపీస్, చిల్డ్రన్స్ కి 40 రూపీస్ తీసుకుంటున్నారు. మీరు కానీ ఫోన్ లో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయాలనుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. పర్ ఫోన్ కి 50 రూపీస్. కెమెరాస్ అయితే అలో లేవు, కెమెరాస్ బయటనే పెట్టేసి వెళ్ళిపోవాలి. ప్యాలెస్ దగ్గర పోనీకి ఇదే స్ట్రైట్ రోడ్, కానీ ఇట్లా పంపిస్తున్నారు. అక్కడ సైడ్ కి గదులు కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి పంపిస్తున్నారు. ఇట్లా గదులలో నడుస్తుంటే పాతకాలం నాటి పెట్టె కనిపించింది. ఇళ్ళలో నిధులు దాపెడుతున్నానేమో. ప్యాలెస్ ముంగలో ఒక అందమైన ఫిరంగి ఉంది. ఈ ఫిరంగిని చైనా నుంచి తెచ్చినట్టు. దాని మీద డ్రాగన్ బొమ్మ కూడా వేసింది. సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది ఇది. ఇదే చౌమల ప్యాలెస్. దీంట్లోనే నిజాం రాజులు ఉండేవాళ్ళు. ఇది చిన్న ప్యాలెస్ కనిపిస్తుంది కదా, ప్యాలెస్ అయితే కాదు, ఇది ఎంట్రెన్స్. ఇది దానిపైన ఉన్న క్లాక్ అనేది నిజాం కాలం నుంచి ఉందంట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. లోపల వైపు చూసుకుంటే మాత్రం ఇక్కడ వెళ్తురు ఎటు చూసినా సరిగ్గా పడుతుంది. అండ్ ఈ షాంగ్రీలాస్ అయితే స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడనే రాజు దర్బార్ నిర్వహిస్తుండేనంట. ఈ చైర్లో కూర్చొని ప్రజలకి తీర్పు చెప్పేవాడంట అక్కడ కూర్చొని. ఇక్కడ దర్బార్లో కనిపిస్తున్న షాంగ్రీలాస్ అన్ని యూరోప్ ఇంపోర్టెడ్ అంట. ఇవన్నీ ఈ షాంగ్రీలాసే కాకుండా ఇక్కడ చాలా ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎక్కువ మటుకు యూరోప్ నుంచి తెప్పించినవి ఉన్నాయి. ఇక్కడ గోడలపైన ఉన్న డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ షేప్స్ లో ఉన్నాయి. ఇవి చేసిన వాళ్ళు అయితే చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ ప్యాలెస్ లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు సేమ్ గా కనిపించే గదులు ఉన్నాయి పెద్దవి. లెఫ్ట్ అండ్ రైట్ రూమ్ లు రెండు సేమ్ ఉంటాయి. డిజైన్లు కూడా సేమ్ ఉంటాయి. మీద సీలింగ్ కూడా చాలా మంచి డిజైన్లు అయితే వేసారు వీళ్ళు. చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ అప్పట్లో నిజాం పరిపాలించిన హైదరాబాద్ ది మొత్తం మ్యాప్ ఇక్కడ డ్రా చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, చార్మినార్ అయితే కనిపిస్తుంది మనకు మ్యాప్ లా. చాలా పెద్దగా ఉంది మ్యాప్, టోటల్ క్లియర్గా ఉంది మ్యాప్. నిజాం పరిపాలనలో వాడిన స్టాంప్స్ ఇంకా రింగ్స్, ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క రింగ్ ఇస్తుండే. ఆ రింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు. అలాగే కొన్ని కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నిజాం రాజుల గురించి ఇక్కడ గోడలపై రాశారు. అట్లే వాళ్ళ కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి.
సేమ్ ఇంతకు ముందు చూసిన దాని తీరే ఇంకొకటి లెఫ్ట్ సైడ్ లో ఉంటది. లెఫ్ట్ సైడ్ రూమ్ కూడా సేమ్ అలాగే ఉంటది. మీద మొత్తం ఆర్కిటెక్చర్ గానీ చుట్టూ గోడల పైన రాజుల బొమ్మలు, వాళ్ళ ఒక ఫోటోలు. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ గా కట్టడాలు ఉన్నాయి. వాటిని చిన్నగా మినియేచర్ లాగా పెట్టారు. ఇక్కడ వీటిలో ఒకటైతే చార్మినార్ లాగా కనిపిస్తుంది, కానీ మిగతా అయితే ఎక్కడో నాకైతే తెలియదు. ఇక్కడ ఒక గదిలో మొత్తం నిజాం రాజులకు సంబంధించిన ఇంకా వాళ్ళ పిల్లలకు సంబంధించిన అన్ని ఫొటోస్. ఇక్కడ ఒక గ్యాలరీ ఉంది. ఈ గ్యాలరీలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది. హైదరాబాద్కి చరిత్రకు సంబంధించిన ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫోటో గ్యాలరీ నుంచి ముందరికి వస్తే ఇక్కడ మొత్తం యుద్ధ సామాగ్రి ఉంటది. కత్తులు, డాళ్ళు, బల్లలు, ఇంకా పిస్తోళ్ళు, రకరకాల చాకులు ఉన్నాయి చిన్న చిన్నవి. అండ్ అట్లే వాళ్ళ యొక్క సూట్, మొత్తం వారియర్ యొక్క సూట్ ఉంది ఇక్కడ అంతా. పూర్వకాలంలో ఇంత బరువైన సూట్స్ వేసుకొని ఇంకా చేతిలో కత్తి, డాలు వీటన్నిటిని ఒకటేసారి స్పీడ్ గా కదుపుతూ యుద్ధాలు చేస్తుండే. అది కూడా ఎండలు నిలబడి రోజులు యుద్ధాలు చేస్తుండే. అప్పట్లో మనుషులు ఎంత గట్టిగా ఉండేవారు అనే దానికి దీన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గన్స్ బ్యారెల్ పైన చూడండి ఎంత మంచి డిజైన్ వేసారు. గోల్డ్ తోని సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ నుంచి ఒకటో అంతస్తుకు వస్తే ఇక్కడ మొత్తం మళ్ళీ రాజుల యొక్క పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ దించారు అనమాట, ఈ ఫొటోస్ కాదు. ఇక్కడ మొత్తం గోడల పైన రాజుల పెయింటింగ్స్ వేసారు, చాలా బాగున్నాయి, రియలిస్టిక్గా ఉన్నాయి అన్ని. ఈ రూమ్ లో మొత్తం రాజులు వాడిన లగ్జరీ ఫర్నిచర్స్ ఉన్నాయి. ఇక్కడ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా వాళ్ళు వాడిన టీ గ్లాసెస్, వాళ్ళు వాడిన కొన్ని డిషెస్ అన్ని సూపర్ గా ఉన్నాయి.
ఇక్కడ ఒక చిన్న ఫిరంగి ఉంది, బుజ్జి ఫిరంగి, చూడండి ఎంత బాగుందో. ఇది నిజాం సైన్యం వాళ్ళ యూనిఫామ్ అన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద బీరువాలు ఉన్నాయి చూడండి, అన్ని ఐరన్ వే ఉన్నాయి. ఇది ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఫేజ్ అన్నమాట. సేమ్ ముందు ఉన్నట్టే ఉంటది కానీ ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వేరే డిఫరెంట్ ఉంటది చుట్టుపక్కల. ఇదేమో బ్యాక్ సైడ్ నుంచి చూస్తే గ్రౌండ్. ఇంతటితో ఈ ప్యాలెస్ వీడియో ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది చూడండి లాస్ట్ వరకు. ఆ రోజుల్లో వాడిన గుర్ర బండ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇంతేకాదు అప్పట్లో వాడిన వింటేజ్ కార్ కలెక్షన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి రోల్స్ రాయ్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఇప్పటికి కూడా తల మెరిచిపోతుంది. చాలా బాగుంది కార్ అయితే చాలా పొడవు ఉంది. ఇంకా దాని వీల్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వెళ్ళాలనుకుంటే లొకేషన్ ఇస్తాను చూడండి, టైమింగ్ సెట్ చేసుకోండి. వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేలో వెళ్ళండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి.